శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చెప్పుకున్నాం ఎటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. అయితే చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఆ ఫలితాలు చూసిన తర్వాత ఏమండి, ఇప్పుడు పలానా దగ్గర పాపగ్రహం ఉన్నందుకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, కానీ అవి కంపల్సరీ ఒక్కోసారి మనకి చేయవలసి వస్తుంది. అంటే అలాగా, ఉదాహరణకు వృషభ లగ్నం ఉంది, పంచమంలో కేతువు, సంతాన విషయంలో జాగ్రత్త అన్నారు. అదేవిధంగా కుంభలగ్నం ఉంది, లగ్నంలో శని, కాబట్టి వారి యొక్క లైఫ్ విషయంలో జాగ్రత్త అన్నారు. కానీ దానికి ఏదైనా పరిహారం ఉంటుందా? మేము కంపల్సరీ ఇప్పుడు వృశ్చిక లగ్నం చతుర్థంలో శని, కానీ చతుర్థంలో శని ఉన్నందుకు వాహనము గృహ విషయాలు జాగ్రత్త. మరి తీసుకోకుండా ఉండలేము, అలా ఒక్కోసారి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగా ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ఫలానా గ్రహం ఉండడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి మంచి కూడా చెప్పారు. కానీ దానికి ఏదైనా మేము అది కంపల్సరీ చేయవలసి వస్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి దానికి ఒక్కొక్క రాశి వారికి, రాశి తెలిసిన వారి రాశి లేదా లగ్నం తెలిస్తే ఇంకా మంచిది, ఏం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. వృషభ లగ్నం, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, లేని పక్షంలో రాశి చూసుకోవచ్చు. అయితే మీకు నేను చెప్పినటువంటి విషయాల్లో సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అయితే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఏమండి మరి సంతానం విషయంలో జాగ్రత్త, దీనికి రెమెడీ లేదా అంటే, జాగ్రత్త అంటే మరి సంతానం పొందాలని ఉంటుంది, లేదా ప్రెగ్నెన్సీతో ఉన్నాం, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఆల్రెడీ మేము షేర్ మార్కెట్లోనే ఉన్నామండి, అదే మా పని అనేవాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్నామండి, మాకేమిటి పరిస్థితి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకటే చెప్తాను నేను, పంచమం స్థానం అనేటువంటిది దాన్ని ఉపాసనా స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఉపాసన చేయడం అంటే, మీరు ఉపాసన అంటే ఏదో ఒక మంత్రం తీసుకొని ఒక అరగంట సేపు జపం చేసేసి, లేదా ఒక గంట సేపు జపం చేసి తర్వాత అంతా నార్మల్ లైఫ్ గడిపితే దాన్ని ఉపాసన అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ దగ్గరగా ఉండడం అనమాట. అంటే ఏమిటి, మీరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి. మీతో మీరు మాట్లాడుకుంటారు చూసారా, మనసుతో మనం మాట్లాడుకుంటాం కూర్చొని అలాగా. ఆ మాట్లాడుకునేటప్పుడు మీరు గణపతితో మాట్లాడడం ప్రారంభించండి. గణపతి చూడు, ఇలా ఇవాళ జరిగింది, నేను అదేంటో ఎలా ఏం చేయాలో ఆలోచిస్తున్నాను, ఇది కరెక్టే అంటావా, నేను వెళ్తుంది కరెక్టే అంటావా అంటే ఏమవుతుందంటే, అప్పుడు మీరు నిజంగా విశ్వసించి ఉపాసన చేస్తున్నారు, దగ్గరగా ఉన్నారు ఇప్పుడు కూడా. దాంతోపాటు మీ గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. చేసినప్పుడు అందులో పర్టికులర్గా గర్భం దాల్చినటువంటి స్త్రీ ఉంది, పంచమంలో కేతువు కదా, అందుకని ఏమిటి, గర్భం దాల్చినప్పటి నుంచి నిత్యము గణపతికి సంబంధించి వినమని చెప్పండి. కొంతమందికి కొంచెం నెలల నిండా కింద కూర్చోవడం కష్టమవుతుంది, అలాంటప్పుడు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు అనొచ్చు, ఏమండి నాది బిజినెస్, కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ అవుతాయి, మరి పంచమంలో కేతు అన్నారు కదా, వాళ్ళ కూడా ఇదే చెప్తాను నేను మీకు. గణపతిని మీరు ఎంత ధ్యానిస్తే, ఎంత ఉపాసన చేస్తే, మీకు ఈ రాజకీయాలు కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ అంటే ఏమవుతుంది, మీరు షేర్ మార్కెటింగే చేస్తానండి నేను ఇంకోటి లేదు, నాకు స్టార్టింగ్ నుంచి అదే అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చాలా సింపుల్గా అక్కడ కూర్చొని ఒకసారి మహాగణపతిని చెప్పుకొని చేస్తుంటే మీకు ఏది కరెక్ట్ అనేది ఆయన చెప్తాడు. చిత్ర విచిత్రంగా వెళ్ళిపోయేదేదో అయిపోయి ఇబ్బందిని ఇవ్వడు. అలాగే దశమంలో శని ఉన్నాడు, దశమ శని ఇబ్బంది ఏమి ఇవ్వడండి, కాకపోతే వర్క్ స్ట్రెస్ని ఇస్తాడు. మరి ఈ వర్క్ స్ట్రెస్ తగ్గాలంటే మీరు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి బెల్లము మరియు క్యారెట్లు, ముఖ్యంగా బెల్లం దానంగా ఇస్తూ ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, తెల్లవారుజామున దశమశని ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వుల నూనెతో 4 o'clock అప్పుడు కనుక మీరు లేచి కాలభైరవ అష్టకాన్ని చాంటింగ్ చేసిన, లేకపోతే కాలభైరవుని తలుచుకున్న, లేదా నూనె దానంగా ఇస్తున్న ఆలయాల్లో మీకేమవుద్దంటే స్లో డౌన్. 10th హౌస్లో సాటర్న్ ఉన్నాడు కదా,
కెరీర్ విషయంలో స్లో అవుతున్నటువంటిది, ఉద్యోగం మాత్రం ఉంటుంది, ఎక్కడికి పోదు. స్లో అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కాస్త ఏమవుతాయంటే కాస్త ముందుకు కదులుతాయి. కాకపోతే ఈ సంవత్సరం స్టార్టింగ్లో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. అటువంటి ఏదైనా ఘర్షణ వాతావరణం వస్తుంది అనుకోగానే వెంటనే మీరు ఏం చేయండి అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోండి. లేదంటే ఉద్యోగం మానేసే స్థితి వస్తుంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి జాతక చక్రం తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, నక్షత్రం ఏమిటో కూడా తెలియదు. మరి అలాంటి వారు ఈ ఉగాది నుంచి మా జీవితం చాలా బాగుండాలంటే ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటిది ఎవరు అంటే ఆ పరమాత్మ. ప్రతి దాంట్లోని ఉన్నటువంటి అంటే కనబడే ప్రతి పదార్థము పరమాత్మే, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జాతకం ఎలా ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి దాంట్లోని ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించుకుంటూ లోపల ఉన్నటువంటి శక్తి, అది నడవడానికి గల శక్తి అమ్మవారిని మీరు ఎప్పుడైతే భావిస్తారో కంప్లీట్గా, మీకు జరిగేటువంటి లైఫ్లో జరిగేటువంటి ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ అప్ అండ్ డౌన్స్లో కూడా పరమాత్మని చూస్తారు. అర్థమైందండి? నాకు ఇవేమీ తెలియవు, శరణాగతి అంటారు దాన్ని. అయితే ఇక్కడ చాలామంది ఏమిటంటే గోచార ఫలితాలు చూసి ఏమండి ఇక్కడ ఇలా ఉంది కదా, అమ్మో ఇది ఏదో అవుతుందేమో అని అనుకుని ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాల కంటే మీ జన్మజాతక ఫలితాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే కర్మ పూర్వజన్మల్లో చేశారో ఆ కర్మ ఆధారంగా గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. దానివల్ల మీరు మంచిని పొందుతుంటారు, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇంకొకరికి అది మంచి చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సైకిల్ పంచర్ అయింది, లేకపోతే ఒక వెహికల్ పంచర్ అయింది, నీకు పంచర్ అయింది ఇబ్బంది, కానీ ఆ పంచర్ చేసే అతనికి అది ఒక మంచి జరుగుతుంది. నీకు కడుపు నొప్పి వచ్చింది, నీకు ఇబ్బందే, కానీ ఒక డాక్టర్కి అది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది అతనికి ఒక ఉపాధిగా. కాబట్టి ఏమిటి, ఎంతసేపు నీ వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా, నీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ ఇంకోటి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ధోరణితో ఉంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒకటి అంటే తగ్గడం అంటే ఇన్ సెన్స్ అర్థం చేసుకుంటాం దాన్ని. అయితే ఇక్కడ జన్మజాతకం ముఖ్యమైన ఎందుకంటున్నానంటే మీ జన్మజాతకంలో లగ్నం ఏదైతే ఉందో దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ లగ్నం ఏమిటి, అది ఉన్న స్థితి ఏమిటి, దానివల్లే మీ యొక్క జీవితంలో ఆ స్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, బలంగా ఉంటే పర్లేదు, బలహీనంగా ఉంటే ఎలా బలపరచుకోవాలని మన జన్మజాతకంలో ఉంటుంది. దీంతోపాటు అతి ముఖ్యంగా ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి ఎలా ఉన్నాడు మన పర్సనల్ చార్ట్లో. ధనాధిపతి బాగున్నాడు, డోంట్ వరీ. ఇబ్బంది పడుతున్నాడు, ఏ గ్రహాల ద్వారా కనెక్ట్ అయింది, ఇబ్బంది ఎలా దాన్ని తొలగించుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, నడవలేకపోతున్నాం, నడుస్తుంటే ఇంకా గుచ్చుకుంటుంది. వెంటనే ఏం చేస్తాం, మనం ఆగి ఆ ముళ్ళుని జాగ్రత్తగా ఇంకొక పిన్నీస్ పెట్టో ఏదో పెట్టి తీసేసి అప్పుడు మనం ఫ్రీగా నడవగలుగుతాం. అలాగే ఈ ముళ్ళు ఇంకో గ్రహం అనుకోండి, కాసేపు మన కాలు ముళ్ళు, ఇప్పుడు ఇది గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ అదేవిధంగా మీ ధనాధిపతి ఏదో బ్లాకేజెస్లో ఉంటుంది, ఆ బ్లాకేజ్ ఏ గ్రహం ద్వారా జరిగిందో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలా ఒకటి కాదు రెండు కాదు, మీ తృతీయాధిపతి అంటే మీకు సహకరించే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు మాటి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, దానికి పరిహారం ఏమిటి అంటే దానికి ఏమిటి పరిహారము, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం పరిహారం. గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, గృహయోగం నాకు లేదా, విద్యాయోగం నాకు లేదా అనుకుంటూ ఉంటారు. దాన్ని చతుర్థాధిపతిని బట్టి చూస్తూ ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలో చూడాలి. సంతాన అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా సంతాన అభివృద్ధిలోకి వెళ్ళాలండి, మా పిల్లలు మాలా ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు, కొంచెం వాళ్ళైనా బాగుండాలి, ప్రతి తల్లిదండ్రి తపన పడుతూ ఉంటారు. దానికి సంతాన కారకుడు ఎలా ఉన్నాడు, సంతానం అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రుణరోగ శత్రు తగ్గాలంటే ఉపాసనా మార్గం, అంటే పంచమాధిపతి ఎవరయ్యారు, పంచమాధిపతిని బట్టే మీకు ఉపాసన అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారానే మీరు రుణరోగ శత్రువుల్ని జయించగలుగుతారు. ఆ రకంగా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, మీకు వివాహ సమయం కానివ్వండి, ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, మీకు వ్యాపారం చేస్తే బాగుంటుందా, అది ఇక్కడ చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా. ఎందుకంటే చాలామందికి ఏమిటంటే ఉద్యోగం ఇక్కడ వెతుక్కుంటూ ఉంటారు, ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, వీళ్ళ టాలెంట్కి తగ్గ ఉద్యోగం రాదు, అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు, అంటే ఏమిటండి అసలు నా టాలెంట్ ఏమిటి, ఉద్యోగం ఏమిటి అని. కానీ అదే మీకు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఎందుకు విదేశీ ఉద్యోగ యోగం ఉంటుంది. ఆ రకంగా
మనం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఏ మహాదశ బాగా యోగిస్తుంది అనేటువంటిది కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఒక దశ నడుస్తుంది, ఇంకో 4 ఏళ్ళలో ఇంకో దశ వస్తుంది, అది సూపర్ దశ. అది కనుక మనకు తెలిసింది ఇంకో 4 ఇయర్స్ తర్వాత అద్భుతమైన దశ ఉంది అని, అప్పుడు ఏం చేస్తాం మనం? అమ్మయ్య, అప్పుడు అద్భుతమైన దశ ఉందా, ఓకే పర్లేదు, నేను కష్టపడ్డాను, ఈ 4 ఇయర్స్ కదా అని ఒక ఆశతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రకంగా జన్మజాతకంలో అన్ని విషయాలు ఉంటాయి. మరి ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏమండి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? గోచారం అనేటువంటి బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే సిచ్యువేషన్స్ లాంటిది, బయట ఉండే ట్రాఫిక్ లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. దాన్ని అంచనా వేసుకుంటూ మన జీవితాన్ని ఎలా అయితే, మన జీవితంలో నిర్ణయాలు, మనం చేసే బిజినెస్ అన్ని ఎలా నిర్ణయం తీసుకుంటామో, ఈ గోచార గ్రహాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకి అనుగుణంగా నేను అలాగా నడుచుకోవాలి అనేటువంటి చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా మీ జాతకం, అమ్మవారిని నమ్ముకున్నారా, అమ్మని నమ్ముకున్న వాడికి ఎలా అయితే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి దేనికి లోటు ఉండదు. శ్రీమాత్రే నమః.